వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు నమస్తే. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. రైట్, మాధవిరెడ్డి గారు, మార్కెట్లు కొంత పాజిటివ్ గానీ మూవ్ అవుతున్నాయి. అవునండి. సెన్సెక్స్ విషయానికి వస్తే 77,281 వద్ద శుక్రవారం నాడు క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ ఏమో 23,436 వద్ద శుక్రవారం నాడు క్లోజ్ అయింది. సో లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి మార్కెట్లు కొంత పాజిటివ్ గా ముందుకు కదులుతున్నాయి. సో ఏంటి, ఎటువంటి రీజన్స్ దీనికి తోడ్పడుతున్నాయి అంటారు అసలు? సో బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ అండి మేజర్ గా ఏంటంటే మనకి ఈ రేపు ఎప్పుడైతే సాటర్డే February 1st బడ్జెట్ రాబోతుందో దాంట్లో నుండి మనకి చాలా అవుట్కమ్ వస్తుంది. సో వెరీ గుడ్ పుష్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి. మంచి రిఫార్మ్స్ కానీ, స్ట్రక్చరల్ చేంజెస్ కానీ, క్యాపెక్స్ కానీ, వాళ్ళ స్పెండింగ్ కానీ చాలా బాగుంటుంది. సో అందరికీ అంటే మనకి ఏదైతే స్లో గ్రోత్ మనం చూస్తున్నామో జీడిపి దాదాపుగా ఒక 2-3 క్వార్టర్స్ నుంచి ఏదైతే మనకి స్లో గ్రోత్ కనిపిస్తుందో దాన్ని కొంచెం గాడిలో పెడుతూ వాళ్ళు ఏమైనా రిఫార్మ్స్, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొస్తారనే ఎక్స్పెక్టేషన్స్తో అయితే బడ్జెట్లో చాలా ఉందండి. అండ్ దెర్ ఈజ్ అ వెరీ ఛాలెంజింగ్, అంటే నాకు తెలిసి ఎట్లా ఉందంటే మన కోవిడ్లో ఎంత అయితే ప్రెషర్ ఫీల్ అయ్యిందో గవర్నమెంట్ బికాస్ ఆఫ్ స్లో గ్రోత్ అదంతా కూడా, అంతే ప్రెషర్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఫీల్ అవుతుందండి. ఎందుకంటే అప్పట్లో అంటే మనకి కోవిడ్ టైంలో మనం కావాల్సినంత కరెన్సీ ప్రింట్ చేసేసుకున్నాము, ఏదో పుష్ చేసాము ఎకానమీ. బట్ ఈసారి ఏంటంటే మనం అలా ఎలా పడితే అలా డెట్స్ తీసుకొని స్పెండింగ్ చేస్తే మన ఫిజికల్ డెఫిసిట్ అనేది డీరేల్ అయిపోతుంది. సో ఫిజికల్ డిసిప్లిన్ ని మెయింటైన్ చేస్తూ, అంటే ఎక్కువ అప్పులు చేయకుండా ఎక్స్పెండిచర్ ని చేస్తూ కన్సంప్షన్ ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఈ ఎకానమీని కొంచెం ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి అంటే చాలా బ్యాలెన్సింగ్ యాక్ట్. మళ్ళీ అదే ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కూడా ఉందండి. బికాస్ దిస్ ఈజ్ థర్డ్ టర్మ్ లో ఫస్ట్ బడ్జెట్ 3.0లో ఫస్ట్ బడ్జెట్. అది ఒక వాళ్ళు కూడా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. సో దట్ విల్ ఆల్సో ఇంపాక్ట్ ఫర్ ద పొలిటికల్ కెరియర్ ఆఫ్ ఫర్ దెమ్. ఎలా తీసుకొస్తున్నారు ఈ స్లో గ్రోత్ నుంచి, మళ్ళీ ఎకానమీని ఎలా మళ్ళీ తీసుకొస్తున్నారు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఒకవైపు చాలా ఎక్కువ ఉందండి, అండ్ ఒకవైపు జాబ్ క్రియేషన్స్ తగినట్టుగా జరగడం లేదు, అండ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా హైగా ఉంది. అండ్ మనకి ఏంటంటే అందరికీ కూడా ఈ ఇంట్రెస్ట్ భారం చాలా పెరిగిందండి. ఎస్పెషలీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గలేదు కదా. సో దాని తగ్గట్టుగా అంటే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం అయితే గవర్నమెంట్ అయితే కంప్లీట్ గా వాళ్ళు అబ్జర్వ్ అయితే చేశారండి. సో దానికి తగ్గట్టుగా ఏమైనా తీసుకొస్తారు అనే దాంతోనే మనకి మార్కెట్స్ అనేవి పాజిటివ్ గా వచ్చాయి. అలానే మనకి ఆల్రెడీ స్టార్ట్ చేసేసారండి ఆర్బీఐ. ఎప్పుడైతే మన రూపీ అనేది ఫాల్ అవుతుందో దాన్ని ఆపడానికని ఆర్బీఐ ఒక 60,000 crores ని మార్కెట్లో కొంచెం మనకి ఓపెన్ ఆపరేషన్స్ మార్కెట్ ద్వారా బ్యాంకింగ్ సెక్టార్లోకి వాళ్ళు పంప్ చేశారు. సో దీనివల్ల కొంచెం లిక్విడిటీ పెరిగి బ్యాంకింగ్ సెక్టార్ కూడా బాగా ఉంటుందని సో అది కూడా స్టార్ట్ చేశారు. సో ఎనీహౌ ద మెజర్స్ హ్యావ్ బీన్ టేకెన్ వెరీ సీరియస్లీ. సో అది మనకు కొంచెం ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో దాని ఎక్స్పెక్టేషన్స్తోనే మన మార్కెట్స్ ఆల్మోస్ట్ 23,500 వరకు, ఇంకా బడ్జెట్ పాజిటివ్గా ఉంటే 24,000 వరకు వెళ్ళే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి. మరి గ్లోబల్ మార్కెట్స్ పరిస్థితి అంటే అసలు గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి? సో ఒకవైపు ఇక్కడ మనకి యాక్షన్ ప్యాక్డ్, మనకి ఈ రోజు ఏమో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు. అందులో 6.4% మనకి జీడిపి అనేది ఉంది అలానే అని వాళ్ళు ఎక్స్పెక్ట్ వచ్చింది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆల్మోస్ట్ 6.3% నుంచి 6.8% వరకు జీడిపి ప్రొజెక్షన్స్ అనేవి వచ్చాయి. సో ఎకనామిక్ సర్వే ఒక ఈవెంట్ ఈ రోజు జరిగిందండి. ఆల్మోస్ట్ మనకి ఇట్స్ యాజ్ టేబుల్డ్ ఈ ఎకనామిక్ సర్వే గురించి మనకు మొత్తం అంతా వచ్చింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్ ఈజ్ వెల్, ఎకనామిక్ గ్రోత్ అయితే బాగానే ఉంది ఇండియాలో, ఎకనామికల్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది, ఎకనామిక్ గ్రోత్ కూడా బాగానే ఉంది. సో దెర్ ఈజ్ నథింగ్ టు వరీ. కొంచెం టెంపరీ స్లో డౌన్ అయింది, బట్ అగైన్ వీ క్యాన్ కమ్ బ్యాక్ అని చెప్పి వాళ్ళు ఒకవైపు తీసుకొచ్చారు. సో ఆ ఈవెంట్ ఈ రోజు అయింది. సో టుమారో ఈజ్ బిగ్గెస్ట్ ఈవెంట్, దట్ ఈస్ బడ్జెట్ డే. సో గ్లోబల్గా వచ్చేటప్పటికి ఈ రోజు నిన్న మనం చూసుకున్నట్లయితే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి అన్చేంజ్డ్ గా పెట్టిందండి. సో ఒకవైపు ట్రంప్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమంటే మాత్రం ఫెడ్ హ్యాస్ బికమ్ వెరీ డామినెంట్ అండ్ సెడ్ లైక్ ఇన్ఫ్లేషన్ ఫర్మ్ గా ఉంది, ఎకానమీ సిచ్యువేషన్ కూడా యుఎస్ది స్ట్రాంగ్ గా ఉంది. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఫెడ్ రేట్ కట్. ఫెడ్ రేట్ కట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇమీడియట్ గా కూడా ఇలాంటి మేము చేసే ఉద్దేశం లేదని వాళ్ళు చాలా
క్లియర్ గా చెప్పారండి. దానివల్ల గ్లోబల్ సిచ్యువేషన్ యుఎస్ మార్కెట్స్ అయితే కొంచెం డీరేల్ అయింది. అలానే డీప్ సీక్ సిచ్యువేషన్ కూడా ఇంపాక్ట్ కూడా చైనా డీప్ సీక్ ఇంపాక్ట్ కూడా ఎన్విడియా ఇలాంటి కంపెనీ టెక్ కంపెనీస్ మీద ఇట్ ఈస్ లైక్ అంటే వేకప్ కాల్ ఫర్ ద యుఎస్ టెక్ కంపెనీస్ అని చెప్పి ట్రంప్ గారే కొంచెం ఇదంతా కూడా మనం అందరం ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు అంత తక్కువ ఇన్ఎక్స్పెన్సివ్ గా చాలా తక్కువ అమౌంట్ తోనే అంత మంచి యాప్ అనేది వాళ్ళు తీసుకొచ్చేసారు అంత తక్కువ టైంలో. సో దిస్ ఆల్ టెక్ గెయిన్స్ ఆఫ్ యుఎస్ కంపెనీస్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఆయన ఒకవైపు దానివల్ల కూడా కొంచెం యుఎస్ మార్కెట్స్ కొంచెం గ్లోబల్ మార్కెట్స్ దానికి కూడా రియాక్ట్ అయ్యాయి. సో ఈ విధంగా February 1st ఆయన టారిఫ్ సెషన్ స్టార్ట్ అయిపోతుందండి. సో ఆల్రెడీ కొలంబియా మీద వేసేసారు. ఇప్పుడు ఆ రోజు అయితే మెక్సికో అండ్ కెనడా మీద మనకి 1st February నుంచి టారిఫ్స్ రాబోతున్నాయి. సో ఎంత పర్సంటేజ్ ఆయన టారిఫ్స్ వేయబోతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, దీన్ని బట్టి కూడా చాలా డిస్ట్రప్షన్స్ అయితే జరుగుతున్నాయండి గ్లోబల్ ఎకానమీలో బికాస్ ఆఫ్ ట్రంప్. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిస్ట్రప్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. ట్రేడ్ వార్లు కూడా మనకి ఆయన ఇంకొకసారి మళ్ళీ స్టార్ట్ చేశారు ట్రేడ్ వార్ అన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ దిస్ టైమ్ 2.0 ఇంకొంచెం అగ్రెసివ్గా ట్రేడ్ టారిఫ్స్ అనేటివి మళ్ళీ ఇండియా మీద కూడా ఎప్పుడు లేనట్టుగా ఈసారి ఇండియా గురించి కూడా ఆయన ప్రస్తావించారండి. ఇండియా మీద కూడా వాళ్ళు టారిఫ్స్ వేద్దాము అనేది డిసైడ్ అయినట్టుగా కనిపిస్తున్నారు. సో ఎంత పర్సంటేజ్ వేస్తారు దీన్ని బట్టి కూడా మన మార్కెట్స్ రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే బాగా మనకి కనిపిస్తుంది. దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద February 1st. అలానే February 1st ఆటో సేల్స్ డేటా కూడా రాబోతుంది. అండ్ F&O న్యూ రూల్స్ కూడా February 1st నుంచి కొన్ని ఇంప్లిమెంట్ జరగబోతున్నాయి. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి. సో మార్కెట్ లో వాల్టిలిటీ అయితే చాలా ఉండబోతుంది ఈ ఎంటైర్ ఈ వీక్ అంతా కూడా. నెక్స్ట్ వీక్ అంతా కూడా మనకి మార్కెట్స్ అయితే వాల్టిలిటీ ఉంటుంది. అలానే Feb 7th మనకి RBI రెపో రేట్ ఉంది. ఫస్ట్ టైం సంజయ్ మల్హోత్రా వచ్చిన తర్వాత మనకి రెపో రేట్ అనేది ఒక 25 basis points తగ్గిస్తారా, 50 basis points తగ్గిస్తారా అంటే రెపో రేట్ ఒక్కటే తగ్గిస్తే సరిపోదు, ఇంకా ఏమైనా బెటర్ చేంజెస్ అనేవి రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి అనేది అయితే వాళ్ళు గట్టిగా చెప్తున్నారండి. సో లెట్స్ సీ హౌ ద బడ్జెట్ యాజ్ వెల్ యాజ్ RBI మానిటరీ పాలసీ అండ్ ట్రంప్ టారిఫ్స్ ఈ మూడిటి మధ్యలో మార్కెట్స్ ఏ విధంగా మనకి రెస్పాండ్ అవుతాయో చూడాలి. ఫైనల్ గా మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే 22,800 22,500 దగ్గర గట్టిగా సపోర్ట్ కనిపిస్తుందండి. అలానే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 23,500 to 23,800 అంటే ఈ రేంజ్ లో రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. లాస్ట్ 3 years నుంచి మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే బడ్జెట్ ఇంపాక్ట్ మార్కెట్ మీద అంత ఎక్కువ చూపించట్లేదండి. జస్ట్ 1% 2% అంతే ఇంపాక్ట్, ఇంకా తక్కువ 0.5%. సో ఈ బడ్జెట్ ఇంపాక్ట్ మార్కెట్ మీద అయితే కొంచెం తగ్గిందనే లాస్ట్ 3 years మనం బడ్జెట్ రివ్యూ చూసుకుంటే మార్కెట్ మీద అంత ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు. సో లెట్స్ హోప్ రేపు మార్కెట్ మీద ఏమవుతుందో అనేది మనం లెట్స్ హోప్ వెయిట్ అండ్ వాచ్. వాళ్ళు ఇచ్చే ఆ రిఫార్మ్స్ ఏంటో అనేది మనం చెక్ చేసి దాన్ని బట్టి రెస్పాండ్ అవుతుంది. మరి ఈ టైంలో వాట్ ఆర్ ద సెక్టర్స్ టు సో ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా అంటే మేము ఎవరికైనా రికమెండ్ చేయాలి ఈ ఫాల్లో అనుకుంటే అందరూ లార్జ్ క్యాప్స్నే రికమెండ్ చేస్తున్నారండి. ఎందుకంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఆర్ వెరీ గుడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వాల్టిలిటీ వచ్చేటప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ చాలా తక్కువగా ఫాలో అవుతాయి అండ్ ఆల్మోస్ట్ 15 to 20% కరెక్ట్ అయ్యాయి. కాబట్టి లార్జ్ క్యాప్ స్టాక్స్నే కొంచెం తీసుకోండి అని మేము కూడా అందరికీ చెప్తున్నాము. సో ఈ బడ్జెట్ రిలేటెడ్ మీకు కావాలి అంటే ఈసారి థీమ్ అంతా కూడా మనకి IT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వీటి మీదే మొత్తం బడ్జెట్ వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో IT రిలేటెడ్ కంపెనీస్ లైక్ TCS, ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇలాంటి IT రిలేటెడ్ కంపెనీస్లో మీరు ఉండొచ్చు. అండ్ ఎస్పెషల్లీ RBI కొన్ని మెజర్స్ తీసుకోవడం వల్ల బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈజ్ గోయింగ్ టు బీ పాజిటివ్. ఎస్పెషల్లీ HDFC, ICICI, బజాజ్ ఫైనాన్స్, కొటెక్, SBI, PSU బ్యాంక్స్ కూడా బడ్జెట్ రాగానే PSU స్టాక్స్ అన్ని మళ్ళీ కొంచెం పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మీరు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలానే కన్జంప్షన్ అంటే ఈసారి రూరల్ కన్జంప్షన్ బాగుంది కానీ బట్ మనకి ఏదైతే అర్బన్ వచ్చిందో ఇక్కడ కన్జంప్షన్ అనేది చాలా తగ్గిందండి. సో దీనికి తగ్గట్టుగా వాళ్ళు ఏమైనా ట్యాక్స్ రిలీఫ్స్ కానీ ఇచ్చినట్లయితే కన్జంప్షన్ స్టాక్స్ ఇంకొంచెం లైక్ HUL, ITC, డాబర్ ఇలాంటి FMCG స్టాక్స్ని కూడా కొంచెం మనం ఈ పాజిటివ్గా చూడొచ్చు. ఎస్పెషల్లీ రెన్యూబుల్ ఎనర్జీ అండి, మొత్తం థీమ్ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీద ఉండబోతుంది. సో దానికి సంబంధించి టాటా పవర్, అదానీ గ్రీన్, సుజలాన్ ఇలాంటి స్టాక్స్ తీసుకోవచ్చు.
ఇక ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ అంటే 9.2% ఆఫ్ జీడిపి దే వాంటెడ్ టు స్పెండ్, అంటే 11 lakh crore దే వాంటెడ్ టు స్పెండ్ ఫర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్ని రోడ్స్ అండ్ లైక్ వీ హ్యావ్ ఎయిర్పోర్ట్స్, ఇలాంటి పోర్ట్స్ మీద ఎక్స్పెండిచర్ అనేది బాగా పెట్టే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే జాబ్ క్రియేషన్ కోసం కానీ ఎకనామికల్ గ్రోత్ కూడా మనకి ఈ ఎక్స్పెండిచర్ మీదే ఉంది కాబట్టి మనకి ఇన్ఫ్రాకి సంబంధించిన ఎల్ఎన్టీ, సిమెన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇలాంటి కొన్ని కంపెనీస్ తీసుకోవచ్చు. అలానే ఆటో లైక్ టాటా మోటార్స్ అండ్ M&M. సో ఫైనల్గా మన లార్జ్ క్యాప్ స్టాక్స్ రిలయన్స్, TCS, HDFC, HUL, టాటా కెమికల్స్ ఇలాంటి కొన్ని కంపెనీస్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ అదేవిధంగా యూపీఐ పేమెంట్స్ కి సంబంధించి కూడా ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. అవును. ఇకపై ట్రాన్సాక్షన్ ఐడిలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే అటువంటి ట్రాన్సాక్షన్స్ ని యాక్సెప్ట్ చేయమంటూ కూడా యూపీఐకి సంబంధించిన ఏవైతే వచ్చాయో అనౌన్స్మెంట్స్ లాస్ట్ 2-3 డేస్ నుంచి బాగా వైరల్ అవుతున్నాయి. అవునండి. సో ఎటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది? సో February 1st నుండి ఎగ్జాంపుల్ నాది కూడా అంటే యూపీఐ ఐడి అనేది మనకు అందరికీ ఉంటుంది. యూపీఐ ఐడిలో నా దాంట్లో కూడా @ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే స్పెషల్ క్యారెక్టర్ @ కానీ లేకపోతే __ పెట్టుకోవడం మనకి ఇవన్నీ కొంచెం అలవాటు అండి. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఐదర్ ఆల్ఫా న్యూమరిక్ అంటే మీరు 1, 2, 3 న్యూమరిక్ కానీ ఆల్ఫా ABCDs కానీ ఇవే ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్స్ మాదిరి @ ఇలాంటివేమి పెట్టడానికి ఉంటే అది మళ్ళీ అది ఇన్వాలిడ్ అవుతుంది. మీరు అదే మీకున్న ఆ స్పెషల్ క్యారెక్టర్తో ఉన్న ఐడిని కానీ మీరు ఇంకా కంటిన్యూ చేసినట్లయితే మీ పేమెంట్స్ డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రమ్ February 1st నుంచి. సో దాన్ని కూడా మీరు గమనించాలి. ఏమైనా ఉంటే జస్ట్ మీరు ఆ స్పెషల్ క్యారెక్టర్ లేని ఒక ఐడిని మనం మళ్ళీ కొత్తగా ఐడిని క్రియేట్ చేసుకుంటే బెటర్ అండి. దట్ హ్యాస్ టేకెన్ ఫర్ ద సేఫ్టీ అండ్ ద సెక్యూరిటీ పర్పసెస్ కోసము బ్యాంక్స్ కూడా ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ స్పెషల్ క్యారెక్టర్ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఈ స్పెషల్ క్యారెక్టర్ లేని యూపీఐ ఐడీస్ని అయితే వాళ్ళు February 1st నుంచి తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.